बुद्ध्या विशुद्धया युक्तो धृत्यात्मानं नियम्य च शब्दादीन् विषयान् त्यक्त्वा रागद्वेषौ व्युदस्य च विभक्तसेवी लग्वासी यतवाक्कायमानसः ध्यानयोगपरो नित्यं वैराग्यं समुपाश्रितः अहङ्कारं बलं दर्पं कामं क्रोधं परिग्रहं विमुच्य निर्ममः शान्तो ब्रह्मभूयाय कल्पते। విశుద్ధమైన బుద్ధి గలవాడై తేలికైన సాత్వికమైన ఆహారమును మితముగా భుజించువాడు శబ్దాది విషయములను త్యజించి పరిశుభ్రమైన ప్రదేశమున ఏకాంతముగా నివసించువాడు సాత్విక ధారణ శక్తి ద్వారా అంతఃకరణేంద్రియముల సంశయమును కలిగి మనోవాక్కాయములను అదుపులో ఉంచుకొనినవాడు రాగద్వేషములను సర్వదా త్యజించి దృఢమైన వైరాగ్యమును సంపూర్ణముగా ఆశ్రయించినవాడు అహంకారము బలమును దర్పమును కామ క్రోధములను పరిగ్రహమును వదిలిపెట్టి నిరంతరము ధ్యాన యోగ పరాయణుడై ఉండువాడు మమతారహితుడు శాంతియుతుడు అయిన పురుషుడు సచ్చిదానంద పరబ్రహ్మమునందు అభిన్న భావముతో స్థితుడగుటకు పాత్రుడగును। బ్రహ్మభూత ప్రసన్నాత్మా న శోచతి న కాంక్షతి సమః సర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరాం। సచ్చిదానంద ఘన పరబ్రహ్మయందు ఏకీభావస్థితుడై ప్రసన్నముడు మనస్కుడై యోగి దేనికిని శోకింపడు దేనిని కాంక్షింపడు సమస్త ప్రాణుల యందును సమభావము గల అట్టి యోగి నా పరాభక్తిని పొందును। భక్త్వా మామభిజానాతి యావాన్ యచ్చాస్మి తత్వతః తతో మాం తత్వతో జ్ఞాత్వా విశతే తదనంతరం। బ్రహ్మభూతుడైన యోగి ఈ పరాభక్తి ద్వారా నేనెవరినో ఎంతటి వాడనో యథాతథముగా నా తత్వమును తెలుసుకొనును। అట్లు భక్తితో నా తత్వమును గ్రహించిన వెంటనే అతడు నాలో లీనమగును। సర్వకర్మాణ్యపి సదా కుర్వాణో మధ్వపాశ్రయః మత్ప్రసాదాదవాప్నోతి శాశ్వతం పదమవ్యయం। సమస్త కర్మలయందును కర్తృత్వ భావము వీడి ఆయా కర్మల ఫలరూపమైన సమస్త భోగములను త్యజించి నన్నే ఆశ్రయించిన కర్మయోగి కర్మలను అన్నింటినీ సర్వదా చేయుచును నా అనుగ్రహముతో సనాతనమైన శాశ్వతమైన పరమపదమును పొందును। చేతసా సర్వకర్మాణి మయి సన్యస్య మత్పరః బుద్ధియోగముపాశ్రిత్య మచ్చిత్త సతతం భవ। సర్వకర్మలను నిండు మనస్సుతో నాకే అర్పించి సమబుద్ధి రూపయోగములను అవలంబించి మత్పరాయణుడవై సంతతము చిత్తమును నాయందే నిలుపము। మచ్చిత్త సర్వదుర్గాణి మత్ప్రసాదాత్ తరిష్యసి అత చేత్వమహంకారాత్ నశ్రోససి వినంక్ష్యసి। పైన తెలుపబడిన విధముగా నా యందు చిత్తమును నిలిపినచో నా అనుగ్రహం వలన సమస్త సంకటముల నుండి అనాయాసముగా బయటపడగలవు। ఒకవేళ అహంకార కారణమున నా వచనములు పెడచెవిన పెట్టినచో నష్టములకు పాలగుదువు అనగా పరమార్థ పదము నుండి భ్రష్టుడు వగుదువు। యదహంకారమాశ్రిత్య నయ్యోత్స్య ఇతి మన్యసే మిథైషా వ్యవసాయస్తే ప్రకృతిస్త్వాం నియోక్ష్యతి। అహంకారవశమున నేను ఈ యుద్ధమును చేయను అని నీవు నిశ్చయించుకొనుట వృధా। ఏలలన్నా నీ స్వభావమే యుద్ధము చేయుటకు నిన్ను పురిగొల్పును। స్వభావజేన కౌంతేయ నిబద్ధస్యేన కర్మణా కర్తుం నేచసి యన్మోయాత్ కరిష్యస్య వశోషితాత్। ఓ కౌంతేయ, మోహ ప్రభావమున నీవు చేయుటకు ఇష్టపడని కర్మను కూడా నీ పురాకృత స్వాభావిక కర్మలచే బంధింపబడి తత్ప్రభావమున నీవు అవసుడువై చేయుదువు।